లో విషాదం జరిగింది. సాగర్ రోడ్ లో పాము కాటుతో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తీసే సమయంలో కింద నుంచి వచ్చిన పాము కాటు వేసింది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబ సభ్యులు బాలికను పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో బాలికను అక్కడికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. పెద్దపల్లి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ఉంటే తమ బాలిక బతికేదని కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. మెయిన్ కోడలు వైష్ణవి, వైష్ణవి వాళ్ళ నాన్న కూడా ఒక 4 సంవత్సరాల కింద చనిపోయింది. వాళ్ళు నా దగ్గరనే ఉంటారు అప్పటి నుంచి. ఇట్లా నేను లేని టైంలో పాము గరిచింది, ఫస్ట్ ఎలుక గరిచింది అని చెప్పింది. ఎలుక నా పాము అర్థం కాక మేము హాస్పిటల్ పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. వీళ్ళు చూసి ఇక్కడ గ్లూకోజ్ పెట్టి ఇది నాతోటి కాదు, మీరు కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి అంబులెన్స్లో తీసుకెళ్ళండి అని చెప్పినారు. అదే ట్రీట్మెంట్కు ఇక్కడే కొద్దిగా చేసి ఉంటే బ్రతుకు కావచ్చు మా కూడలు. మేము కరీంనగర్ తీసుకెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయింది, అక్కడికే చనిపోయింది. పాము కాటుతో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని పెద్దపల్లి పట్టణంలోని వైష్ణవి అంటే రాత్రి ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా వాస్తవానికి పామే కాటు వేసింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎలక కొరికి ఉంటుంది అని భావించారు. ఇంట్లో ఎలుకలు ఉండటం వల్ల ఎలికే అయి ఉంటుంది అని భావించారు. అయితే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ముందుగా అక్కడ తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అయితే ఆమె అమ్మాయి పరిస్థితి, వైష్ణవి పరిస్థితి విషమించటంతో కరీంనగర్ తరలించాలి, కరీంనగర్ లో మెరుగైన వైద్యం కోసం తరలించాలని అక్కడి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో కరీంనగర్ తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలోనే వైష్ణవి మృతి చెందింది. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ మంచిగా అందించి ఉంటే వైష్ణవి బతికేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో మొత్తానికి వైష్ణవి పాము కాటుతో చనిపోయింది. కుటుంబ సభ్యులు కూడా ఎలుక కొరికిందేమో అని కొంత అనుమాన పడ్డారు. సో డాక్టర్లకు కూడా ఈ ఎలుక కొరికి ఉండొచ్చు అని చెప్పే లోపు ఆ ట్రీట్మెంట్ సంబంధించి కొంత ఆలస్యం జరిగినట్లు అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. కరీంనగర్ తరలించక మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.